పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా రేపు సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తదితర నాయకులు సభా ప్రాంగణం కలియ తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మన కౌన్సిల్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ గారు స్వామి గౌడ్ గారు, అదేవిధంగా వేదిక సోదరులందరికీ కూడా రేపు గౌరవ కేసీఆర్ గారి సభ చెవెల్లో జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న సభలు కావచ్చు, క్యాండిడేట్స్ డిసైడ్ చేయడంలో కావచ్చు, కేసీఆర్ గారు సామాజిక కోణంలో అన్ని ఆలోచించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈరోజు ఎంపీ సీట్లు కేటాయించడం అనేది చాలా సంతోషం. దాదాపుగా 17 సీట్లు ఉంటే 17లో ఒక 5 రిజర్వేషన్ ఉన్నా 12లో 50% 6 సీట్లను బీసీలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో మన చెవెళ్ల పార్లమెంట్ సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్ గారిని డిసైడ్ చేయడం, ఎందుకంటే ఈ ప్రాంతం మీద సంపూర్ణ అవగాహన ఉండి, ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉండి, ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ అభివృద్ధి కావాలనేది సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా ఈ రాష్ట్రంలోనే కాదు, మన చేవెళ్లలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవలు అందించిన వారిని డిసైడ్ చేసినందుకు చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని డిసైడ్ చేసినందుకు ముందు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎవరు కూడా స్పందించని టైంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు 96 కులాలని, అసలు ఏ కులం ఎక్కడుందో, ఎవరెవరు ఎంతున్నారు, ఎక్కడున్నారనేది కూడా తెలియని సమయంలో 96 కులాలను ఏకం చేసి ఒక ఐక్య వేదిక పెట్టి బడుగు బలహీన వర్గాల గొంతుగా ఆ రోజున ప్రభుత్వానికి బడుగుల గొంతును వినిపించే ప్రయత్నం కాసాని జ్ఞానేశ్వర్ గారు చేశారు. ఈ రోజు చెవెళ్ల పార్లమెంట్ లో ఉన్న అందరూ రేపు జరుగుతున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారిని కేసీఆర్ గారు నిర్ణయించిన వ్యక్తి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించమని కోరుతా ఉన్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఈ 90 రోజులు 100 రోజులు ఈ పాలనను తీసుకుంటే డెఫినెట్ గా ఒక అనుభవం ఉన్న నాయకుడు పాలన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో అర్థమవుతోంది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, మొదట ఏది చేస్తే ఎవరు బాగుపడతారనే ఆలోచనతో, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం మనంతా కూడా రైతులు ఎక్కువగా ఉంటారు, 80% వ్యవసాయం చేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్లకు ముందు వెన్నెముకగా ప్రభుత్వాలు పనిచేయాలనే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి సాగునీరు అందించాలని దృఢ సంకల్పంతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి, ఈ 2 ప్రాజెక్ట్స్ పూర్తి అయిపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీరు అందించే సంకల్పాన్ని పూర్తి చేసుకోవచ్చని ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఆ రోజున కేంద్రం సహకరించకపోయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా చెరువులలో, కుంటలలో నీరు నింపుకోవచ్చు అనే ఒక విజన్ తోని పూర్తి చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి కూడా రిజర్వాయర్ పూర్తయినాయి. లీగల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని అన్ని అధిగమించి సెంట్రల్ గవర్నమెంట్ కు రావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకుని ఇప్పటికే కొన్ని రిజర్వాయర్స్ కూడా పూర్తి చేస్తున్నారు. కాల్వ దౌతేజాలు ఈరోజు మన చెవెళ్లకు నీళ్లు రావడానికి అవకాశం ఉన్నట్టు ఆ ప్రాజెక్టు చేసుకున్నాం. రెండో విషయం, ఆడబిడ్డలు బిందె పట్టుకొని బయటికి రావద్దని ఎవరు అడగకపోయినా కూడా ఇంటింటికి డ్రింకింగ్ వాటర్, మంచినీరు నల్లా ద్వారా అందించిన నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. అదొక విజన్. 4:30 కేసీఆర్ గారు వస్తా ఉన్నారు చెవెళ్ళకి, 4:30 వరకు వస్తున్నారు. అందరు కూడా ప్రజలందరూ రావడానికి మేము ఉన్నామని కేసీఆర్ గారికి భరోసా ఇవ్వడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రజలందరూ. 4:30 వరకు ఈ వేదిక మీద కూడా తెలియని వాళ్ళకి ఎవరికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు అందరూ కూడా 4:30 వరకు చెవెళ్ళకి రావాలని, కేసీఆర్ గారి వెన్నంటి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని, కేసీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారు డిసైడ్ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతమంది జన సమీకరణ చేస్తారు? దాదాపు 2 lakhs అనుకుంటున్నాం. 2 lakhs వరకు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు నేను ఇప్పుడు వస్తున్నా మా కాన్స్టిట్యూన్సీ, మీరు పెట్టిన బండ్లు సరిపోతలేదు మేడం, వెహికల్స్ మా బండి పంపించండి అని కొట్లాడుతున్నాం. అంటే కేసీఆర్ గారి విలువ ఏంటనేది 3 నెలల్లో తెలిసింది కింద ప్రజలకు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది, ఇప్పుడు
ఇప్పుడు కరెంట్ ఊపిరికే కట్ అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళకి సమస్య లేదు, డ్రింకింగ్ వాటర్కి. ఇప్పుడు 3-4 రోజులకు ఒకసారి నీళ్ళు ఒకసారి కట్ అవుతా ఉన్నాయి. రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు అక్కడ వర్షం పడుతుందంటే ఇక్కడ రైతు బంధు అమౌంట్ పడేది, ఇప్పుడు అవి వస్తలేవు. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు అయ్యో కేసీఆర్ గారిని కూడా వస్తున్నామని ఆలోచన కింద గ్రామీణ స్థాయిలో అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. దూరం కాబట్టి ఆలోచిస్తున్నారు. అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఇతర పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి, మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఆల్రెడీ మా ప్రచారం ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి ఉన్నాక కూడా మరి మేడం గారు మరి కాసాని జ్ఞానేశ్వర గుజరాత్ గారిని ఎంపిక చేసినందుకు చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థిగా అందరం కూడా మరి మీరు గెలిపించాలి. తెలంగాణ రాష్ట్రంలో మరి చేవెళ్ళ తెలంగాణకి గుండెకాయ లాంటి చేవెళ్ళ నియోజకవర్గం నుంచి మరి కాసాని జ్ఞానేశ్వర గుజరాత్ గారిని గెలుపు కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సింది.